ఇప్పుడు రెసిస్టెంట్ సైనసైటిస్ అంటే మనం మందులు ఇచ్చినా సర్జరీ చేసినా కూడా కొంతమందిలో సైనస్ ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ వస్తుంది, కంటిన్యూగా ఇబ్బంది పెడుతుంది. దీన్ని ఏమంటాం అంటే అన్కంట్రోల్డ్ సైనసైటిస్ అంటాం, అన్రెస్పాన్సివ్ సైనసైటిస్ అంటాం అనమాట. ఇది మెయిన్గా బేసిక్గా ఎవరికి వస్తుందంటే ఎవరికైనా మొటిలిటీ ప్రాబ్లం ఉంటే, అంటే మన ముక్కులో ఉన్న సీలియరీ మొటిలిటీ ప్రాబ్లం, సిస్టిక్ ఫైబ్రోస్ కానీ వేరే అదర్ డిసీజ్లో కానీ ఆ మ్యూకోజల్లో ఉన్న ఆ ఎపిథీలియల్ సెల్స్, ఆ ఎపిథీలియల్ మైగ్రేషన్ యాక్టివిటీ తగ్గితే ఇది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఎవరికైనా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా ఒక్కోసారి అన్నోన్ రీజన్, పేషెంట్ బాగా హెల్తీగా ఉంటారు కానీ వాళ్ళకి సైనసైటిస్ రికరెంట్గా వస్తుంటుంది, బోన్ కూడా బాగా థికెన్ అయి ఉంటుంది అన్నమాట. అంటే ఆస్టియోటిస్ ప్రాబ్లం వచ్చినా, ఆ చుట్టుపక్కల ఉన్న సైనస్లో ఉన్న ఆస్టియోటిస్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈ సైనస్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నా, ఎక్కువ మంది దుమ్ము ధూళిలో ఉంటా బాడీ రెసిస్టెన్స్ తక్కువ ఉంటే వాళ్ళల్లో ఈ సైనస్ ప్రాబ్లమ్స్, పాలి ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మందులతో కానీ సర్జరీతో కానీ తగ్గే అవకాశం తక్కువ ఉంటుంది అనమాట. ఈ మధ్యలో ఈ రెసిస్టెంట్ ఎవరికైతే మనం ఆపరేషన్ చేసినా మళ్ళీ పాలిప్స్ వస్తున్నాయో, మళ్ళీ సైనస్ ప్రాబ్లం అవుతుందో అలాంటి వాళ్ళకి ఈ మధ్యలో కొన్ని స్టెంట్స్ వచ్చినాయండి. ఎస్పెషల్లీ ఇవి మన హార్ట్ లో ఎక్కువగా విరిగి వస్తున్నాయి, డ్రగ్ రిలీజ్ స్టెంట్స్ అంటారు. అంటే వాటిలో బ్లాకింగ్ సెన్సేషన్ తక్కువ ఉంటుంది అనమాట. అలానే ఇప్పుడు కొంత ఈఎన్టీలోకి వచ్చినాయి కానీ ఇంకా మనకి అందరికి అందుబాటులో రాలేదన్నమాట ఆ స్టెంట్లు అనేవి. ఇంకా ఫైనల్ స్టేజ్ ట్రయల్స్ లో ఉంటున్నాయి అన్నమాట ఈ స్టెంట్స్ లో మెయిన్ గా ఏంటంటే ఆ స్టెంట్స్ కి యాంటీబయాటిక్ కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కానీ, యాంటీ ఎలర్జిక్ డ్రగ్స్ కానీ ఆ స్టెంట్ కి అటాచ్ చేస్తామన్నమాట, ఎవాల్వ్ చేస్తారు. అదేంటంటే స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఏమవుతుందంటే ఆ స్టెంట్ పెట్టడం వలన మనం ఏదైతే ఆస్టియో బ్లాక్ అవుతాయో, ఎస్పెషల్లీ ఫ్రాంటల్ సైనస్ లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అండి. మిగతా సైనస్ లో సపోజ్ మ్యాగ్జిలరీ సైనస్, ఇథమాయిడ్ సైనస్, స్పీనాయిడ్ సైనస్ పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం మంచిగా వైట్ చేసుకోవచ్చు, మంచిగా క్లీన్ కూడా చేసుకోవచ్చు. ఆపరేషన్ అయిన తర్వాత ఎండోస్కోప్ ద్వారా కానీ, పేషెంట్ జలనేతి ద్వారా కానీ మంచిగా క్లీన్. మెయిన్ గా ఏంటంటే ఫ్రాంటల్ సైనస్ లోనే ప్రాబ్లం వస్తుందండి. ఫ్రాంటల్ సైనస్ లో ఎలర్జీ పేషెంట్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే మనం నేతి వాష్ చేసినా కానీ, క్లీనింగ్ జల్న కూడా ఆ ఏరియాకి రీచ్ కావడం కొద్దిగా కష్టం అవుతుంది అనమాట. అలానే అక్కడ ఏదైనా డస్ట్ పార్టికల్స్ పడ్డా, ఏదన్నా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే ఏ ఏజెంట్ పడ్డా కూడా అది కూడా పర్సిస్టెంట్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మెయిన్ ప్రాబ్లం ఈ సైనసైటిస్ లో యూజువల్ గా సర్జరీతో కూడా రెస్పాన్స్ కాన్ సైనస్ ఎక్కువ ఫ్రాంటల్ సైనస్ లో ఉంటాయి అనమాట. ఈ ఫ్రాంటల్ సైనస్ ఎక్కడ ఉంటుంది అంటే కంటి పై భాగంలో ఉంటుంది అనమాట. బ్రెయిన్ కి కంటికి నడి మధ్యలో ఎక్కువ పోర్షన్ ఉంటుంది, కొంచెం ముక్కు పక్క భాగంలో కూడా ఉండొచ్చు. ఈ సైనస్ అనమాట మనకి చాలా ఇష్యూస్ క్రియేట్ చేస్తుంటది, రెసిస్టెంట్ గా ఉంటుంది. ఇలాంటి వాటికి మనకి ఇప్పుడు కొత్తగా వచ్చే డ్రగ్ ఎల్యూటెడ్ స్టెంట్స్ కనుక సక్సెస్ఫుల్ గా వాళ్ళు రీసెర్చ్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేయగలిగితే వీటి ద్వారా ఈ పేషెంట్లకు మనం మంచి రిలీఫ్ ఇవ్వచ్చు, మంచిగా క్యూర్ చేయొచ్చు, డిసీజ్ ని మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చేయొచ్చు అనమాట. సో మీకు ఎవరికైనా కూడా సైనస్ ప్రాబ్లం ఉన్నా, చాలా మందికి అపోహ ఏంటంటే మనం సైనస్ కి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గదు, సర్జరీ చేసినా తగ్గదని. సర్జరీ చేసుకొని మంచి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే ఎక్కువ మందికి వ్యాధి పూర్తిగా నయమైపోయింది, తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కానీ పేషెంట్ లైఫ్ స్టైల్ మంచిగా చేసుకోవాలి, బాడీ రెసిస్టెన్స్ ని పెంచుకోవాలి, విటమిన్ డి డిఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి, రెగ్యులర్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి, రెగ్యులర్ చెకప్స్ ఉండాలి. యూజువల్గా మనం డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవుతా ఉంటే యూజువల్గా డిసీజ్ కంట్రోల్లో ఉంటుంది, కొంతమందిలో క్యూర్ కూడా అయిపోతుంది అన్నమాట. సో మీకు ఎవరికైనా కూడా సైనసైటిస్ ప్రాబ్లం ఉండి అది తగ్గకపోతున్నా, ఆల్రెడీ మీరు ఏదన్నా ఆపరేషన్ చేయించుకొని తగ్గకపోయినా, మీకు ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నా మీ వ్యాధి గురించి హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ ఈఎన్టీ డాక్టర్స్ వాళ్ళలోనే సబ్ స్పెషలైజ్డ్ అయిన వాళ్ళు, ఎలర్జీ స్పెషలిస్టులు, అలానే ఇక్కడ సర్జరీలు ఏ చేయాలన్నా కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ నావిగేటర్ సిస్టమ్ ద్వారా చేస్తాము. నావిగేటర్ సిస్టమ్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే చాలా కాంప్లికేటెడ్ ఏరియాస్లో కూడా అండర్ గైడెన్స్ వెళ్ళి కాంప్లికేషన్ లేకుండా వ్యాధి తీయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎప్పుడు ఎలాంటి సైనస్ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అలాగే మీకు సైనస్ సంబంధించిన ఏమైనా డౌట్లు ఉన్నా కూడా ఆ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ డాక్టర్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికీ కూడా చెవి, ముక్కు, గొంతు సమస్యలకు సంబంధించిన ఎప్పుడు ట్రీట్మెంట్లు, వ్యాధుల గురించి, ట్రీట్మెంట్ గురించి, దాని పర్మనెంట్ సొల్యూషన్ గురించి, దానికి ఉన్న ప్రికాషన్స్ గురించి అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ దొరుకుతూ ఉంటాయి. సో మీరు ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.